ఏ పాలను ఏ విధంగా సేవించాలి, ఏ పాలుంటాయి మనకి అని అనుమానపడకండి. గేదె పాలున్నాయి, ఆవు పాలున్నాయి. అంటే తాగతగినటువంటి పాలు మామూలుగా మనకి ప్రకృతిలో వైద్యపరంగా కూడా చెప్పేటువంటిది. గేదె పాలని తాగొచ్చు, ఆవు పాలని తాగొచ్చు, ఆ తర్వాత మేక పాలని కూడా తాగొచ్చుట. అది కూడా దోషం కాదుట. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది మేక పాలను కూడా సేవిస్తూ ఉంటారు. అయితే ఆవు పాలను ఎప్పుడు తాగాలి, పిల్లలకి ఏ పాలు ఇవ్వాలి, పెద్దలకి ఏ పాలు ఇవ్వాలి, ఎప్పుడు ఏ పాలను ఏ విధంగా స్వీకరించాలి అనేటువంటి దానికి కూడా చాలా విషయాలు ఉన్నాయి మనకి. అదేమిటి అంటే కపిల గోవు పాలును ఎవ్వరూ కూడా తాగకూడదుట. అంటే తాగడం వల్ల రోగం వస్తుందని కాదు. అవి కేవలం కపిల గోవులు అంటే నల్లని ఆవులు. అవి కేవలం దేవతార్చన కోసం మాత్రమే సృష్టింపబడినటువంటివి. ప్రకృతిలో కపిల గోవు అంటే పరబ్రహ్మస్వరూపంగా, ఆవంటేనే పరబ్రహ్మస్వరూపం. కానీ అందులో కపిల గోవు అంటే విశిష్టమైనటువంటిది. దాని నుంచి వచ్చేటువంటి పాలని భగవంతుడికి నివేదన చేయటం కోసం, అభిషేకం చేయటం కోసం, తోడు పెట్టిన తర్వాత పెరగన్నం చేయటం కోసం, పంచామృతాలు చేయటం కోసం, దానితో తయారైనటువంటి నెయ్యితో హోమం చేయటం కోసం, దీపారాధన చేయటం కోసం, దేవుడికి నివేదనకి వండటం కోసం, అలాంటి వాటికి మాత్రమే వినియోగించాలి తప్ప కపిల గోవు పాలని ఎవరు తాగకూడదు అనేటువంటి విషయం మనకి శాస్త్రం చెప్తోంది. ఇకపోతే గేదె పాలు అందరూ తాగవచ్చు. కాకపోతే దీనిలో కఫం పెంచేటువంటి గుణం ఉంటుందిట. కాబట్టి ఎవరైనా ఇస్నోఫీలియా కానీ, ఆస్మా కానీ ఇలాంటివి ఉన్నటువంటి వాళ్ళు దానిలో ఏదైనా శొంఠిపొడి కానీ, మిరియాల పొడి కానీ, పసుపు కానీ అలాంటివి వేసుకుని మాత్రమే ఇవి తాగాలి. పసిపిల్లలకి గేదె పాలు పెట్టకూడదు. గేదె పాలు పట్టడం వల్ల వాడికి జీర్ణశక్తి తగ్గుతుంది. జీర్ణం చేసుకునేటువంటి శక్తి వాళ్ళకి ఉండదు. ఆవు పాలైతే కొంచెం నీళ్లుగా ఉంటాయి, రోగనిరోధక శక్తి కూడా ఉంటుంది. తల్లి పాల తర్వాత ఆవు పాలే అని చెప్తారు. కాబట్టి పసిపిల్లలకి ఆవు పాలు అంటే తల్లి స్తన్యం లేనప్పుడు ఆవు పాలని మాత్రమే ఇవ్వాలి. అయితే ఎలాంటి ఆవు పాలు, ఎలాంటి ఆవు అంటే నల్లావు తెల్లావు అన్నట్టు కాదు. ఇక్కడ మనకి మామూలుగా ఉండేటువంటి నాటు ఆవు, మన దేశీయ ఆవు పాలు మాత్రమే పిల్లలకి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. కానీ జెర్సీ ఆవు పాల వలన పిల్లలకి ఆరోగ్యం బాగుపడదు. దాని మీద గేదె పాలే మేలు. అందుకని జెర్సీ ఆవు పాలని మాత్రం పొరపాటున కూడా పిల్లలకి పట్టడం కానీ, లేదా రోగంతో ఉన్నవాళ్ళు తాగడం కానీ, లేదా దేవుడికి అభిషేకం కానీ చేయడానికి అవి నిషేధమైనటువంటివి. దాన్ని వాడకూడదు. అయితే మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే పాలు ఏ సందర్భాల్లో తీసుకోవాలి, ఏ సందర్భాల్లో తీసుకోకూడదు. ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం. పుల్లటి పదార్థాలు కానీ, ఉప్పుతో వండినటువంటి మినుము పదార్థాలు కానీ, కారంగా ఉండేటువంటివి కానీ, మసాలాలు కానీ తిన్నప్పుడు అవి అరగకుండా, జీర్ణం కాకుండా పాలని తాగకూడదు. వికటించేటువంటి అవకాశం ఉంటుంది. లోపల మనకి రోగం ఉత్పన్నం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చేపలతో కలిపి కూడా పాలని తాగకూడదు. పాలతో వండినటువంటివి కూడా తినకూడదు. అయితే పాలు ఎప్పుడెప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోకూడదు. భోజనం చేసిన వెంటనే పాలని తాగకూడదు. కొద్దిగా 1 గంట తర్వాత మాత్రమే పాలని తాగాలి. అయితే పాలని తప్పనిసరిగా ఎవరు తాగాలి? ముఖ్యంగా పసిబిడ్డలకి, వాళ్ళకి బాలారిష్టాలు అంటూ ఉంటాం. అంటే మనకి 12 సంవత్సరాలు వచ్చే వరకు నిత్యం పిల్లలకి తప్పనిసరిగా పొద్దున రాత్రి ఆవు పాలు పట్టడం శ్రేష్టమైనటువంటిది. అలా పట్టడం వల్ల వాళ్ళకి బుద్ధి జ్ఞానం వికసించటం, రోగనిరోధక శక్తి పెరగటం, ఆరోగ్యంగా ఉండడం, చురుకుగా ఉండడం, మేధస్సు పెరగడం లాంటివి ఉంటాయి. ప్రమాదకరమైనటువంటి జబ్బులు రావు. ఇకపోతే గర్భిణీ స్త్రీలు నిత్యము పొద్దున సాయంత్రం 1 గ్లాసు ఆవు పాలు, నాటు ఆవు పాలు మాత్రమే అవి తాగాలి. అవి తాగటం వలన గర్భస్థ శిశువు అంగవైకల్యం లేకుండా, మనోవైకల్యం లేకుండా పెరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. లోపలి బిడ్డకి కూడా మేధస్సు పెరుగుతుందిట. అందుకని నాటు ఆవు పాలని గర్భం దాల్చాము అని వాళ్ళకి తెలిసిన రోజు నుంచి ప్రసవించే వరకు రోజు పొద్దున 1 గ్లాసు, రాత్రి 1 గ్లాసు పడుకునే ముందు నాటు ఆవు పాలు తాగడం విశేషమైనటువంటిది. మరొకటి కూడా ఉందండోయ్. ఎవరికైనా పాడి ఇంటి దగ్గరగా ఉందనుకోండి, ఆవు పాలు పితకగానే వెంటనే కొద్ది వేడిగా ఉంటాయి, గోరువెచ్చగా ఉంటాయి ఆ పాలు. ఆ పాలని నురగపోకుండానే వెంటనే 1 గ్లాసు పాలు తాగితే, అంటే కాచకుండా తాగితే చాలా ఆరోగ్యం. అలా పిల్లలకి కానీ,
లేదా గర్భిణీ స్త్రీలు కానీ, లేదా ఏదైనా రోగంతో నీరసంగా ఉన్నవాళ్ళు కానీ అలాంటి పాలను తాగితే మంచి ఆరోగ్యం ఏర్పడుతుందిట. అది కూడా వెండి గ్లాసులో తాగితే విశేషం. అలా పాలు తాగాలి. ఆ తర్వాత అనారోగ్యంతో ఉన్నవాళ్ళు కూడా నిత్యం పాలు తాగవచ్చు. ఉదయం పూటైతే పాలు కాచి ఆ తర్వాత పాలను తాగాలి. రాత్రి పడుకునే ముందు పాలు తాగాలి. అయితే పాలు ఎప్పుడెప్పుడు తాగకూడదు. భోజనం చేసిన వెంటనే పాలు తాగద్దు. భోజనానికి కూర్చుంటున్నాం అనే ముందు ఒక గంట ముందు కానీ పాలు తాగాలి, కానీ గంట లోపల మాత్రం పాలు తాగకూడదు. అంటే పాలు జీర్ణం కాకుండా మిగతా ఏ పదార్థాలు తినడం మంచిది కాదు. పాలు జీర్ణం కావడానికి కూడా మనకు కొంత శక్తి కావాలి. అయితే పాలు ఎవరు తాగకూడదు అనేటువంటి విషయం తెలుసుకోవాలి అంటే ముఖ్యంగా వెన్న, మీగడ ఇలాంటివి చాలా ఉంటాయి కదా పాలలో వచ్చేటువంటి బై ప్రోడక్ట్స్ కూడా మనకి చాలా ఉంటాయి. అలాంటివి మాత్రము ఎవరికైనా జీర్ణశక్తి చాలా తక్కువ ఉందంటే వాడు తాగకూడదు. అంటే చిన్నప్పుడైతే జీర్ణశక్తి పర్వాలేదు, పిల్లలకి ఆడుతూ పాడుతూ ఉంటారు కాబట్టి జీర్ణం అవుతూ ఉంటుంది. కానీ కొంచెం పెద్ద అయిన తర్వాత మనకి జీర్ణశక్తి తగ్గుతూ ఉంటుంది, మందగిస్తూ ఉంటుంది. అలా ఆకలి మందగించినటువంటి వాళ్ళు ఇలా వెన్నని, నెయ్యిని, పెరుగును, మీగడని, పాలని, బాగా చిక్కగా కాచినటువంటి పాలని కానీ తాగకూడదు. జీర్ణశక్తి తగ్గిపోతే తర్వాత దానివల్ల మీకు లివర్ ప్రాబ్లమ్స్ కానీ లేదా ఇంకేదైనా ప్రాబ్లం కానీ వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అందుకని అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. గేదె పాలని కాచినప్పుడు కూడా కాస్తంత నీళ్లు పోసి పలచపరిచి కాచి ఆ పాలని మాత్రమే వాడుకోవాలి. వృద్ధులైనటువంటి వాళ్ళు తప్పనిసరిగా వృద్ధాప్యంలో రోజు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలు తాగి పడుకుంటే వాళ్ళకి ఎంతో శక్తినిస్తుంది. తర్వాత కంటికి మేలు చేస్తుంది. పసిపిల్లలకి, గర్భిణీ స్త్రీలకి, రోగంతో ఉన్నటువంటి వాళ్ళు, వృద్ధులు తప్పనిసరిగా రోజు పాలు తాగాలి. అలా పాలు తాగటం వలన అది సంపూర్ణమైనటువంటి ఆహారంగా చెప్తారు. సప్తధాతువులకి కూడా అది శక్తినిస్తుంది, మేధస్సునిస్తుంది, మనకి రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.